హాయ్ గైస్, దిస్ ఈజ్ వినీలా దత్తు. ఈరోజు నేను క్యాబేజీతో ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో లాంటి మంచూరియా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. పదండి. ఫస్ట్ క్యాబేజీని మిక్సీలో బరకగా పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా అవుతుంది. అందులో మీకు తగినంత కారం, నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ వేశాను. టేస్ట్కు సరిపడినంత సాల్ట్ కొంచెమే తినండి, హెల్త్కి చాలా మంచిది. తర్వాత గరం మసాలా వేసేసి కార్న్ ఫ్లోర్ అండ్ మైదా ఈ 2 వేసాను నేను ఇక్కడ. వేసేసి చక్కగా కలుపుకోవాలి. వాటర్ ఏం పట్టవండి, క్యాబేజీలోనే తడి ఉంటుంది కదా, అదే సరిపోతుంది. చక్కగా మన చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా రావాలి. ఇలా అవుతుంది. ఇలా అయిన పిండిని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసేసుకొని చిన్న చిన్న పునుగులుగా వదలండి. బయట ఏవేవో సాస్లు వాడి అవి తిని పిల్లల ఇంటికి వచ్చాక మనము కడుపు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అనే బదులు ఇంట్లోనే ఈ విధంగా చక్కగా మనకు తెలిసినటువంటి వాటితో చేసుకుంటే ఎంచక్కా బాగుంటుంది. ఇలా ఈ విధంగా రెడీ అయ్యాక వీటిని సగానికి తుంచుకోండి. ఇలా అన్నీ సగానికి తుంచుకుంటే ఆ గ్రేవీని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి. రెడీ చేసి పక్కన పెట్టుకొని అదే బాండిలో ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులో సన్నగా చాప్ చేసిన ఎల్లిపాయ అండ్ అల్లము, తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ముక్కలు వేసేసి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసేసి అవి వేగాక టమాటో ప్యూరీ, నేను ఇక్కడ 2 టమాటోస్ తీసుకున్నాను. ఆ ప్యూరీని వేసి చక్కగా ఉడికాక ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు కారము, చిటికెడు గరం మసాలా, ఎక్కువ వేయద్దు, మళ్ళీ స్పైసీ వేస్తే పిల్లలు తినలేరు. వేసేసి సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ క్లిప్ నేను యాడ్ చేయలేదు, అది మిస్ అయింది. అందులో కార్న్ఫ్లోర్లో ముందే నేను వాటర్ పోసి కలిపెట్టుకున్నాను. అది వేసాక ఇలా చిక్కగా వస్తుంది. చిక్కగా అయ్యాక ఒక 2 మినిట్స్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా, అదే ఈ పకోడీ, ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద చక్కగా కలిపేసుకొని సన్నగా కట్ చేసుకున్న పుదీనా అండ్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చివర్లో వేసేసి ఒక్కసారి కలిపేసుకుంటే వేడి వేడి మంచూరియా అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగా ఉంటుందండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.